నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు. అంధ ఉద్యోగులను సత్కరించిన కలెక్టర్ పమేలా సత్పతి. నా భూతో నా భవిష్యత్తు అన్న చందంగా అభివృద్ధి చేశాం. 34వ డివిజన్లో పర్యటించిన మేయర్ సునీల్ రావు. మైత్రి కథనానికి స్పందించిన నగరపాలక సంస్థ. కోతుల బెడదకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. అప్పగించిన ప్రాజెక్టుల పనులను చిత్తశుద్ధితో పూర్తి చేస్తాం. ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ సమావేశంలో నూనె శ్రీధర్. ఇక వార్తల వివరాలు. అంధులపై సానుభూతి చూపకుండా చేయూతనందించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. లూయిస్ బ్రెయిలీ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ వద్ద ఉన్న లూయిస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం క్యాలెండర్ను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పలువురు అంధులైన ఉద్యోగులను ఈ సందర్భంగా సన్మానించారు. మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇటీవల అంధుల పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను అందజేశారు. అంధుల సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు రాజయ్య అంధులైన విద్యార్థులకు నోట్ పుస్తకాలను అందజేశారు. కంటి చూపు లేదని అంధులు బాధపడవద్దని దృఢ సంకల్పంతో చదువుకుని ఉన్నత స్థానాల్లో రాణించాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ పపుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, డిఎంఎండ్హెచ్ఓ వెంకటరమణ, డిడబ్ల్యూఓ సరస్వతి, లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షుడు శరత్ కృష్ణ, క్లబ్ సభ్యులు, అంధుల సంఘం అసోసియేషన్ నాయకులు, అంధులు పాల్గొన్నారు. ఈ జన్మదినోత్సవానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినంత కలెక్టర్ మేడంకి, ఏసీయూటీ అజయ్ యాదవ్ గారికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ లయన్స్ క్లబ్ గారికి, మన ఈ కార్యక్రమాన్ని ఆయోజన చేసినంత డిడబ్ల్యూ గారు మొత్తం స్టాఫ్ అందరికీ, అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నంత రాజేంద్ర ప్రసాద్ గారికి, ఏ రాజయ్య గారికి, మందా రాజయ్య గారికి, గురుప్రసాద్ గారికి, ముఖ్యంగా ఇక్కడ వచ్చినంత అన్ని బ్లైండ్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్లకి, అందరు మెంబర్స్కి, ఇక్కడ వచ్చినంత మా కరీంనగర్ బ్లైండ్ స్కూల్ టీచర్సు, స్టూడెంట్సు అండ్ అందరూ ఇక్కడ వచ్చినంత అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అక్కడ ఏమైనా బుక్స్ చదువుకోవాలంటే ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఆ పీడిఎఫ్ని రన్ చేస్తే అది మీకు ఆడియోగా కన్వర్ట్ అవుతుంది. అట్లాంటిది కూడా ఒక సాఫ్ట్వేర్ పెట్టుకున్నాం మనం ఒక స్క్రీన్లో. అట్లానే ఎవరికైనా వినలేకనంటే ఏమైనా ఆడియో ఉంటే అది అక్కడ వర్డ్స్గా కన్వర్ట్ అవుతుంది, స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. సో అట్లా ఒకటి మనం టెక్నాలజీ వాడుకొని మన లైబ్రరీ ఇక్కడ కూడా మా కరీంనగర్లోనే ఎక్కడా లేదు, ఇక్కడ కరీంనగర్ సెంట్రల్ లైబ్రరీ దాంట్లో ఒక రూమ్ కూడా అలాట్ చేశాము. కలెక్టర్ మేడం కూడా చాలా హెల్ప్ చేశారు. సో మీరందరూ అది వాడుకోవాలి అన్నది కూడా నేను కోరుకుంటున్నా. అట్లాగే మన కరీంనగర్ బ్లైండ్ స్కూల్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. నేను చూస్తే అంటే ఇంతవరకు అంటే స్టేట్ లెవెల్లో చెస్లో ఫస్ట్ ర్యాంకు, ఏదైనా అథ్లెటిక్స్ ఉంటే ఫస్ట్ ర్యాంకు, సింగింగ్లో అన్ని దగ్గర మంచిగా పాడతారు, అన్ని డాన్స్ చేస్తారు. సో నేను కూడా ఒక 3-4 సారి వెళ్ళాను అక్కడ. చాలా మంచిగా అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఇట్లానే మీరు కూడా ముందుకి తీసుకొని వెళ్ళాలనేది అందరికీ నేను కోరుకుంటా. ఇంకా మీ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి, ప్రభుత్వ సైడ్ నుంచి కూడా ఏమైనా హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలంటే డెఫినెట్గా 100%గా మనం కూడా ముందుకి వస్తే మీ అందరికీ ఒక హెల్ప్ చేస్తాము. మొత్తం మన ప్రభుత్వ సైడ్ నుంచి యాక్సెసిబుల్గా మీకు ఏమేమి కావాలి అన్నీ ఇవ్వడానికి మనం కూడా రెడీ ఉన్నామని చెప్తూ నాకు ఈరోజు ఇంత ఒక మంచి ప్రోగ్రాం పిలిచి ఆహ్వానించి ఒక అవకాశం ఇచ్చిందికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను సంక్రాంతి తర్వాత ప్రారంభిస్తామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 35వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో ఆయన పర్యటించారు. కార్పొరేటర్ చాడగుండ బుచ్చిరెడ్డితో కలిసి 37 లక్షల నిధులతో నిర్మించే డ్రైనేజీ పైపులను పనులకు భూమి పూజ చేశారు. అభివృద్ధి పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్కు ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు, పాలకవర్గ సభ్యులు, అధికారుల సమిష్టి కృషితోనే కరీంనగర్లో అభివృద్ధి జరిగిందని సునీల్ రావు అన్నారు. కాశ్మీర్ గడ్డ, కలెక్టరేట్ల వద్ద రూపొందించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, కమాండ్ కంట్రోల్ భవనం, డిజిటల్ లైబ్రరీ భవనాల పనులు ప్రస్తుతం చివరి దశలో కొనసాగుతున్నాయని చెప్పారు. నగరంలో నభూతో నభవిష్యత్తు అన్న చందంగా అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈలు సుబ్రహ్మణ్యం, డిఈ ఆయుబ్ ఖాన్, ఏఈ గట్టుస్వామి, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. డివిజన్ నంబర్ 35లో గౌరవ కార్పొరేటర్ చాడగుండ బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి శ్రీనగర్ కాలనీలో మిగిలి ఉన్న విధులలో ఎస్డబ్ల్యూజీ పైప్ లైన్ డ్రైనేజ్ నిర్మించుకొని మళ్ళీ వెడల్పుగా సీసీ రోడ్ వేసుకునే కార్యక్రమాన్ని 37.5 లక్షల రూపాయలతోటి ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపుగా 35వ డివిజన్లో 99% సమస్యలు కూడా పరిష్కారం ఈ పాలకవర్గంలో లభించిందని సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాను. గతంలో మాచర్ల గార్డెన్ దగ్గర కావచ్చు, గోల్డెన్ ఎరా స్కూల్ దగ్గర కావచ్చు, ప్రతి చోట కూడా వర్షాకాలం వచ్చిందంటే మరి రోడ్డు దాటకుండా మురికి నీరు రోడ్డు మీదకి రావడం, మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడి ఇళ్లలోకి కూడా వాటర్ వచ్చి మురికి నీరు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటాయి. కృషి మా అధికారుల యొక్క సహకారంతో కరీంనగర్ నగరంలో నభూతో భవిష్యత్ అన్నట్టుగా మరి రోడ్స్ నిర్మించుకున్నాం, డ్రైనేజ్ నిర్మించుకున్నాం, లైటింగ్ వ్యవస్థ మెరుగుపరుచుకున్నాం. మంచి బ్రహ్మాండమైన కరీంనగర్ నగర ప్రజలకు భద్రత కల్పించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించుకున్నాం. కరీంనగర్ నగరంలో ఏ మూలకు చిన్న ఇష్యూ జరిగినా కూడా క్షణాల లోపల మరి పరీక్ష దాని యొక్క ఎట్లా జరిగిందనే విషయాలు తెలుసుకోవడానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అనుసంధానం చేసుకొని మహిళల భద్రతకు పెద్ద పీట వేసినాం. ఎక్కడ చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా నిమిషాల్లోపు తెలుసుకునే వ్యవస్థ ఏర్పరచుకున్నాం. ఎక్కడ ట్రాఫిక్ వైలేషన్ జరిగినా, ఎక్కడ సిగ్నల్ జంపింగ్ జరిగినా కూడా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కమాండ్ కంట్రోల్ ద్వారా పోలీస్ వ్యవస్థకు సమాచారం అందించే విధంగా కూడా మరి నెట్వర్క్ ఏర్పరచుకున్నాం. ఈ విధంగా కరీంనగర్కు పూర్తి భద్రత కల్పించిన ఒకవైపు, కరీంనగర్ నగరానికి పూర్తి సౌకర్యాలు కల్పించిన ఇంకోవైపు చేసుకొని ఈరోజు మా పాలకవర్గం చాలా సంతృప్తిగా ఈ 5 సంవత్సరాల కాలం పాటు పనిచేసినామని. ప్రభుత్వం అప్పగించిన ప్రాజెక్టుల పనులను చిత్తశుద్ధితో పూర్తి చేస్తామని తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ టైగర్ రాష్ట్ర అధ్యక్షులు నూనె శ్రీధర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని సిఈ కార్యాలయంలో ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. టైగర్ అసోసియేషన్ రూపకర్తలు రిటైర్డ్ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రటరీ నాగేంద్రరావు, ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి, మహేష్ గౌడ్లతో పాటు ఈఎన్సీ శంకర్, సిఈ సుధాకర్ రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం పలువురు రిటైర్డ్ ఉన్నతాధికారులను సన్మానం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో ఉన్న సమస్యలు, పెండింగ్ బిల్స్ విషయంలో పలువురి అభిప్రాయాలను వినతి రూపంలో తీసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని శ్రీధర్ అన్నారు. గత కొంతకాలంగా ఉద్యోగుల సమస్యలపై సతమతమవుతున్నామని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ భవన నిర్మాణం చేపట్టేందుకు కరీంనగర్, హైదరాబాద్ ప్రాంతాలలో స్థలం కేటాయిస్తే భవన నిర్మాణం చేపట్టుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎండి క్యాంప్ ఈఈ నాగభూషణం, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకాష్, ప్రసాద్, రామ్ ప్రవీణ్, పరశురామ్ గౌడ్, కవిత, మునీంద్ర, అభినవ్ రెడ్డిలతో పాటు 31 జిల్లాల డిఈ, ఏఈలు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించిన టైగర్స్ అసోసియేషన్ అంటే తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అసోసియేషన్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని చాలా కాలం తర్వాత, అసోసియేషన్ ఫామ్ అయినాక చాలా కాలం తర్వాత, అంటే గత 10 సంవత్సరాల నుండి చాలా బిజీగా ఉండడం వల్ల, పనుల ఒత్తిడి వల్ల కూడా మేము ఇంత పెద్ద స్థాయిలో సమావేశాన్ని నిర్వహించలేకపోయినాం. ఈరోజు విస్తృతంగా 33 జిల్లాల నుండి మా ఆఫీస్ బేరర్స్ మరి మిగతా సభ్యులందరూ కూడా జేఈ నుండి ఈఎన్సీ వరకు అన్ని స్థాయిల అధికారులు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం జరిగింది. అందరం అన్ని విషయాల గురించి కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. వక్తలు కూడా వివిధ జిల్లాల నుండి వచ్చిన వక్తలు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వాటన్నిటిని కూడా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం తీసుకోవాల్సిన విషయాల గురించి మేము అన్నీ ఆ తర్వాత రిప్రజెంటేషన్ రూపకం ద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది.
ముఖ్యంగా మా వక్తలు వెలిపించిన అభిప్రాయాలలో పెండింగ్ బిల్స్ గురించి చాలామంది వ్యక్తం చేయడం జరుగుతున్నది. ఇది చాలా కాలం నుండి అంతకుముందు గత ప్రభుత్వం నుండి కూడా పెండింగ్ ఉండే. ఈ మధ్యకాలంలో మేము సీఎం గారిని కలిసినప్పుడు, జేఏసీ తరఫున సీఎం గారిని కలిసినప్పుడు, మరియు ఫైనాన్స్ మినిస్టర్ గారిని, డిప్యూటీ సీఎం గారిని కలిసినప్పుడు కూడా వారు అసోసియేషన్స్ అన్నిటి కూడా మాట ఇవ్వడం జరిగింది. మార్చిలోగా చాలా వరకు ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్నింటిని కూడా క్లియర్ చేస్తామని చెప్పి. సివిల్ సప్లై హమాలీ కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీ కార్మికులు గత 4 రోజులుగా చేపడుతున్న సమ్మెకు మద్దతు ప్రకటించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం, కూలీ రేట్ల పెంపు కోసం చేస్తున్న సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించారు. హమాలీ కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ హమాలీ కూలీ రేట్ల పెంపు, బకాయిల చెల్లింపుపై హామీ ఇచ్చి సంవత్సరం గడుస్తోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు పెరిగినందున కార్మికుల కూలీ రేట్లు పెంచాలన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చాడా వెంకటరెడ్డితో పాటు జిల్లా ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, తెలంగాణ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ యూనియన్ నాయకులు అంజయ్య, రాజయ్య, హమాలీ కార్మికులు పాల్గొన్నారు. వీరందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఈ వృత్తి నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సివిల్ సప్లైస్ విభాగం అంటే అనేక విభాగాలు ఉన్నాయి. అందులో సివిల్ సప్లైస్ అనేది అంటే పౌర సరఫరా, ఇదంతా కూడా మనం ప్రజలకి నిత్యావసరకు అందించేటువంటిది. అయితే రోజు రోజుకు ఈ పంపిణీ వ్యవస్థ కృషించకపోతా ఉంది. చక్కెర పోయింది, అది ఒక బియ్యం మిగిలింది. అంతకుముందు పప్పులు అవి ఇవన్నీ కొన్ని ఉండేవి. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ అక్కడ పంపిణీ ఇవన్నీ పోయినాయి. ఆఖరికి బియ్యం, ఈ బియ్యం పంపిణీ కాడ కూడా ధరలు మండుతూ ఉన్నాయి. నిత్యావసర ధరలు, కూరగాయల ధరల నుంచి మొదలుకొని అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగిపోతాయి. అది కూలి రేట్లు పెరగట్లేదు. కూలి రేట్లు పెరగాలంటే అడుక్కోవాల్సి వస్తూ ఉంది. పోరాడితేనేమో పోరాటం చేస్తారని చెప్పి పాలకులు కన్నెర చేస్తారు. మరి అబ్బాయినా పిల్లలు ఏడవకపోతే భూ పెట్టదు, ఏదైనా అడగకుండా భూ పెట్టదు. అంటే పిల్లలు ఏడిస్తేనే తల్లి విచారిస్తారు. అందుకని మనం సబ్మిట్ చేస్తూ ఉంటాం, మొదలు ప్రాతినిధ్యం చేస్తాం, చెప్తాం, అయ్యా మాకు కడుపులు పెట్టలేదు, మా రొట్టెలు చెప్తాం. అది వినకపోతే కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో పలువురు అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులు కలెక్టర్ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్, వరంగల్కు చెందిన రిటైర్డ్ ఫారెస్ట్ గెజిటెడ్ ఆఫీసర్లు కలెక్టర్ పమేలా సత్పతిని కలిశారు. యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ అధికారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పలు సేవా కార్యక్రమాలతో రిటైర్డ్ ఉద్యోగులు సమాజానికి ఉపయోగపడాలని కలెక్టర్ సూచించారు. సానుకూలంగా స్పందించిన రిటైర్డ్ ఉద్యోగులు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, రిటైర్డ్ ఆఫీసర్స్ చీఫ్ అడ్వైజర్ కృష్ణారెడ్డి, అడ్వైజర్ బుచ్చిరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అశోక్ రావు, జనరల్ సెక్రటరీ మహేందర్ రాజు, నరేందర్ రావు, పురుషోత్తం రావు, చక్రపాణి, నరేందర్, జగన్మోహన్, ప్రతాప్ రెడ్డి, రిటైర్డ్ ఫారెస్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన దిగారు. నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం కార్మికులకు 2వ పీఆర్సీ అమలు చేస్తూ 26,000 రూపాయల వేతనం అమలు చేయాలని సిఐటియు నేతలు ఎడ్ల రమేష్, జనగాం రాజమల్లు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 65,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల శ్రమదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని కోరారు. జనవరి 6వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే కార్మికులందరూ నిరవధిక సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కంపెల్లి పోచయ్య, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షులు ముక్కెర బుచ్చమ్మ,
మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు దాసరి రాజమల్లయ్య, కవ్వంపల్లి రవి, కార్మికులు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల్లో కూడా 26,000 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్ని మున్సిపాలిటీల ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. గతంలో పెంచిన జీతాలకు పెండింగ్ ఏరియర్స్ కూడా ఒక నెల ఇక్కడ బకాయి ఉంది, దాన్ని కూడా వెంటనే నెరవేర్చాలి. ఇవాళ ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారు అంటే మున్సిపల్ కార్మికుల యొక్క శ్రమను గుర్తించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారంగా పోతే రాబోయే రోజుల్లో కూడా సమ్మెకు పోయేదానికి సిద్ధంగా ఉన్నామని, వెంటనే బడ్జెట్ సమావేశాలలో కనీస వేతనం 26,000 నిర్ణయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే కొన్ని మున్సిపాలిటీ ముందు 48 గంటల దీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా కరీంనగర్లో జరుగుతున్నటువంటిది స్థానికంగా సమస్యలను పరిష్కరించాలి, ప్రభుత్వం కూడా పర్మనెంట్ చేయాలనే ప్రధాన డిమాండ్ తోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడే కాదు, ఎలక్షన్ల కంటే ముందు కూడా హామీ ఇచ్చారు, పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలి. ఇప్పటికీ నెలల తరబడి అది పెండింగ్ లో పెడతా ఉన్నారు, వారిని వెంబటే రిప్లేస్మెంట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు జిల్లా కలెక్టర్ సరికొత్త ఆలోచనను రూపొందించారు. ఇందులో భాగంగా కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ విద్యా సంస్థచే జిల్లా యంత్రాంగం ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 350 మంది 8, 9 తరగతి చదువుతున్న విద్యార్థులను దత్తత తీసుకుని విద్యాబుద్ధులు నేర్పనున్నారు. ఇందుకుగాను జిల్లా విద్యాశాఖ ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఒలింపియాడ్ ఫౌండేషన్ తరగతులు నిర్వహించనుండగా 3 సంవత్సరాల పాటు ఎంఓయూ చేసుకున్నారు. కలెక్టర్ పమేలా సత్పతితో పాటు డీఈఓ జనార్దన్ రావును శాలువాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. విద్యా ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల పిల్లల్లో తేడా గమనిస్తున్నామని, ఇందుకుగాను ప్రైవేటు పాఠశాలలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నామని తెలిపారు. ఒలింపియాడ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు 8, 9వ తరగతి చదివే పిల్లలు స్కిల్స్ను డెవలప్ చేసుకునేందుకు ఐఐటి, నీట్ పరీక్షలకు సంసిద్ధం చేసే విధంగా తయారవుతారని చెప్పారు. సమ్మర్లో 1 నెల రోజుల పాటు భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తూ విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా శిక్షణ అందించనున్నామని ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాణించేలా సహకరిస్తామని చెప్పారు. ఇట్టి అవకాశాన్ని కల్పించిన కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతితో పాటు డీఈఓ జనార్దన్ రావు, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, సైన్స్ ఆఫీసర్ మహిపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇంత చక్కగా కార్యక్రమం మనం పెడుతున్నాము. పేరెంట్స్ చాలా మంది ఇక్కడికి వచ్చారు. ముందుగా వాళ్ళకి నేను అభినందిస్తున్నాను. పేరెంట్స్కి నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చైర్మన్ గారు 350 మంది పిల్లల కోసం ఫీజు కట్టారు. వారి కోసం మెటీరియల్ అంతా ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ నైట్ స్టేతో పాటు ఇక్కడ ఫిజికల్గా ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, కోచింగ్ ఇవ్వాలనేది ప్లానింగ్ చేస్తున్నారు. కానీ మన తరఫు నుంచి కేవలం 250 మంది సుమారు ఈరోజు ఇక్కడికి హాజరయ్యారు. 250 మంది పిల్లలు రాలేదు, అది ఒక బాధ. కానీ 250 మందికి ఉన్న తల్లిదండ్రులు వాళ్ళకి ఇక్కడ పంపలేకపోయారనేది ఎక్కువ బాధ నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులకి పిల్లలు బట్టి ఊపిక లేకపోతే, బాధ్యత లేకపోతే ఇంకా ఎవరికి వస్తుంది? తల్లిదండ్రులు మొదటి గురువు. వారి తర్వాత మేము వస్తాం. మేము ఎంత చేసినా, ఎంత ప్రేమించినా, ఎంత బాధ్యత తీసుకున్నా కూడా మీరు మీ బాధ్యతని మీరు చక్కటి పాటిస్తే ఆ తర్వాత మేము ఏమైనా చేసినా అది బోనస్ అన్నమాట. ముందుగా పిల్లలు మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి ఈరోజు ఈనాటి కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులకి కూడా నా విజ్ఞప్తి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరి కోసం 8th, 9th పిల్లలు ముఖ్యంగా వాళ్ళ కోసం ఇక్కడ ఒలింపియాడ్ పరీక్షకి ప్రిపేర్ అవ్వడం కోసం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేందుకు భాగంగా ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పిల్లలు 8, 9 తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నారు. దాదాపు 350 మంది పిల్లలు ఎక్స్పెక్ట్ చేసినాము. 250 మంది పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. రేపు ఎల్లుండి రెసిడెన్షియల్ మోడ్లో పిల్లలకి ఒలింపియాడ్ పరీక్షకి కావాల్సిన స్కిల్స్ని డెవలప్ చేయడంలో కోచింగ్ ఇస్తారు. తద్వారా
8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఐఐటి పరీక్ష రాయడం కోసం అడ్వాన్స్గా వాళ్ళు ప్రిపేర్ అయ్యి తద్వారా ఉజ్వల భవిష్యత్తు కోసం వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమానికి నరేందర్ రెడ్డి గారు వారి సహకారంతో కలెక్టర్ గారు నరేందర్ రెడ్డి గారు దీని మీద MOU ప్రైవేటు పాఠశాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ ముందుకు వచ్చిన వారి నుంచి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఒక్కొక్క రంగంలో మరి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక అంగీకారం కావడం జరిగింది. అందులో భాగంగానే ఆల్ఫోర్స్ మరి ఒలింపియాడ్ ఫౌండేషన్, ఒలింపియాడ్ క్లాసెస్, ఒలింపియాడ్ ఎగ్జామ్స్ పిల్లల చేత రాపించి దానికి మరి కోచింగ్ ఇవ్వడము, అలాగే రాబోయే రోజుల్లో 10th క్లాస్ తర్వాత పిల్లలను ఐఐటి తర్వాత నీట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంసిద్ధులు చేసే విధంగా మరి ఈరోజు ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో నుంచి 8th 9th ఎంపిక చేయబడ్డ 2 పిల్లలని మరి మేము ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ 2 పిల్లలకి మరి ప్రస్తుతానికి వీరికి హాస్టల్ అకామిడేషన్ అది ఇస్తూ ఒక 2 రోజులు ఆఫ్లైన్ క్లాసెస్, ఆ తర్వాత ఆన్లైన్ క్లాసెస్, మళ్ళీ ఒక రౌండ్ ఆఫ్లైన్, మళ్ళీ ఒక రౌండ్ ఆన్లైన్, ఈ రకంగా మనం చేపడుతున్నాం. ఇందులో నుంచి ద బెస్ట్ 40 ఆఫ్ 8th క్లాస్, 40 ఆఫ్ 9th క్లాస్ తీసుకొని వీరికి సమ్మర్లో కంప్లీట్గా ఒక 1 month హాస్టల్ అకామిడేషన్ మరి మేము ఇచ్చి ఫ్రీగా ఇస్తూ వారికి కోచింగ్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రణాళికలతో, అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 3 years ప్రాజెక్ట్. అట్లీస్ట్ ఇప్పుడున్న 8th పిల్లలు 10th అయిపోయేలోగా మరి ఒక మంచి రేపొద్దున వాళ్ళందరికీ ఐఐటీలోనో మెడికల్లోనో సీట్లు వచ్చే విధంగా ఫౌండేషన్ డెవలప్ చేయాలి. ఇటీవల కోతులకు భయపడి పరిగెత్తిన బాలుడు గాయపడ్డ వార్తను కరీంనగర్లో మైత్రి ఛానల్ హైలైట్ చేసింది. వార్తకు స్పందించిన మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పై ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటూ అధికారులకు ఆదేశాలిచ్చింది. నగరంలోని మంకమ్మతోట ధన్గర్వాడి పాఠశాలకు చెందిన రఘువర్ధన్ భోజనం చేసి పాఠశాలపై అంతస్తుకు వెళ్తూ ఉండగా కోతులను చూసి పరిగెత్తుతూ మొదటి అంతస్తు నుండి అకస్మాత్తుగా కింద పడిపోయాడు. తీవ్రంగా గాయాల పాలైన ఆ బాలుడిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. స్పందించిన మున్సిపల్ కమిషనర్ కొండెంగల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. తద్వారా కోతుల బెడద తగ్గే అవకాశాలు ఉండడంతో పలువురు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై మైత్రి ఛానల్ స్పందించడం అభినందనీయమని ఉపాధ్యాయురాలు శ్రీలత అన్నారు. బాలుడి సంఘటనపై మైత్రి ఛానల్ తక్షణమే స్పందించి వార్తను ప్రసారం చేసిందని కార్పొరేటర్ పెద్దపల్లి జితేందర్ అన్నారు. కోతుల ఇబ్బందులను కళ్లకు కట్టినట్టుగా చూపించారని కొనియాడారు. స్పందించిన అధికారులకు కృతజ్ఞతలను తెలియజేశారు. లోకల్ సమస్యలపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్న మైత్రి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ముందుగా మైత్రి ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు సార్. మా పాఠశాలలో ఈ సంఘటన జరగటం అనేది దురదృష్టకరం. కోతుల దాడిలో మా స్కూల్ అబ్బాయికి అలా కావడం అనేది దురదృష్టకరమే, కానీ ఒక సంఘటన మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రతి స్కూల్లో కూడా ఒక కదలిక, స్కూళ్ళ కోసం కదలిక అనేది వచ్చింది. పిల్లల గురించి ఇంత త్వరగా రెస్పాండ్ కావడం అనేది కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యి ప్రతి పాఠశాలకి కొండముచ్చులను ఫ్లెక్సీలను సప్లై చేస్తామని చెప్పడము నిజంగా మేము ఆనందిస్తున్నాం సార్. ఒక మా స్కూల్కే కాదు అన్ని స్కూళ్ళకు కూడా ఇది లాభం కావడం అనేది సంతోషకరమైనటువంటి విషయము. ఈ సంఘటన జరగగానే పాఠశాలకు వచ్చి మైత్రి ఛానల్ వాళ్ళు వచ్చి మా వాయిస్ తీసుకోవడం జరిగింది. ఛానల్ న్యూస్ వలన కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యి ఈ విధమైనటువంటి ప్రయత్నాన్ని చేయడం అనేది మేము సంతోషిస్తున్నాం సార్. మైత్రి ఛానల్ వాళ్ళు వెంటనే వచ్చి స్పందించి వారి కథనం కూడా చెప్పడం జరిగింది. ఆ కథనం మేరకు ఇవాళ అధికారులు కూడా స్పందించి ముఖ్యంగా కమిషనర్ గారు పిలిచి ఆ కథనం చేసిండు. ఎందుకంటే ఆ కథనం చూసినప్పుడు ఆ కోతులతో ఎంత బాధపడుతున్నాం అనేది మైత్రి ఛానల్లో కళ్ళకు కట్టినట్టు చూపించిండు. అది చూసి వెంటనే ఇమ్మీడియట్గా కొండంగలను తెప్పియాలని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. దాన్ని కూడా టెండర్ అయిపోయింది, అది పాస్ అయింది. ఇవాళ కొండంగలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. దానికి అధికారులకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అట్లాగే ఇట్లాంటి సమస్యలపైన అవగాహన ఉండి, ఎందుకంటే లోకల్గా ఉండి లోకల్ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది అందరూ ఏం ప్రాబ్లమ్స్ చూస్తున్నారు అనేది చూసి దాని మీద ఒక కన్ను పెట్టి ఇవాళ దీన్ని హైలైట్ చేసి దీన్ని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని ఇంటెన్షనల్గా మైత్రి యాజమాన్యాన్ని కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే మీ చొరవతోనే ఇవాళ ఇమ్మీడియట్గా స్పందన వచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎస్ఈ కార్యాలయంలో టీఎన్జీఓ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను తిమ్మాపూర్ గన్నేర్వరం యూనిట్ అధ్యక్షులు పోలు కిషన్తో కలిసి ఈఎన్సీ శంకర్ ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. సంఘాలు భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తే అందరూ సంఘటితంగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లు, కార్యదర్శి అంబటి నాగరాజు, కోశాధికారి పుప్పాల అశోక్ రెడ్డి, ఎస్ఈలు సుమతి, రమేష్, సుధాకర్ రెడ్డి, నరసింహారావు, వంటల రవీందర్ రెడ్డి, రమేష్, ప్రసాద్ రెడ్డి, రాజయ్య, టీఎన్జీఓస్ ఉద్యోగులు ఉన్నారు. మాకు కొత్త జైల గురించి కూడా మా శ్రీధర్ గారు, మా పెద్దలు అందరూ దీని సమావేశానికి వచ్చినందుకు చాలా సంతోషం. మీ అందరికీ శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం కంటే మనము ఈ మొత్తం మన ఇంజనీరింగ్ యూనిట్ను కరీంనగర్ యూనిట్ను టాప్ చేయాలని మీ సహాయ సహకారం ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం. ఎస్పెషల్లీ మా కిషన్ గారు ప్రతి విధానంలో మన యూనియన్ మీ టీఎన్జీఓస్ ప్రాబ్లమ్స్ గురించి ఏ లెవెల్లో ప్రతి లెవెల్ ఇట్లా మనం మాట్లాడుకుంటారు. మన జగదీష్ గారు కూడా స్టేట్ లెవెల్ కూడా మన యూనిట్ కరీంనగర్ అయినందుకు చాలా గర్వకారణం. అదేవిధంగా ఈ సంవత్సరమే మన ఇంజనీర్ తరఫున మన నూనె శ్రీధర్ గారు అండ్ ప్రకాష్ గారు కూడా స్టేట్ లెవెల్కి వెళ్ళి మన ప్రాబ్లమ్స్ అన్ని ఏర్పడుతూ సాధించాలని కోరుకుంటూ మీ అందరి యూనిట్ మీరందరూ సపోర్ట్ చేసి మన కరీంనగర్ యూనిట్ని చేయాలని కోరుకుంటాం. అదేవిధంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని రాష్ట్ర సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు వెంకటేష్ అన్నారు. నగరంలోని కోతిరాంపూర్ ముకుందలాల్ మిశ్రా భవన్లో గీట్ల ముకుందరెడ్డి అధ్యక్షతన చేపట్టిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థలకు ప్రజాధనాన్ని దారాదత్తం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా రైతులకు రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జరిగే ఉద్యమాలలో ప్రజలందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 25 నుండి 28 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే సిపిఎం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి, కార్యదర్శి వర్గ సభ్యులు భీమా సాహెబ్, సుంకరి సంపత్, ఎడ్ల రమేష్, రాజేశం, నరేష్, శీలం అశోక్, నాగమణి, కొప్పుల శంకర్ పాల్గొన్నారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సిద్దిపేటలో సిపిఎం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జరగబోతా ఉన్నాయి. సంగారెడ్డిలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు, సదస్సులు, సెమినార్లు, 2K రన్లు ఇట్లాంటివి వినూత్నంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాష్ట్ర మహాసభల్ని సంగారెడ్డిలో జరుగుతున్నప్పటికీ రాష్ట్రమంతటా ఓ ప్రధానమైనటువంటి రాజకీయ అంశం మీద సదస్సులు, సెమినార్లు నిర్వహించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఏదైతే జమిలీ ఎన్నికల్ని తెర మీదకి తీసుకొచ్చి సంపూర్ణ బలం లేకపోయినా, మెజార్టీ లేకపోయినా ఇది కేంద్ర బీజేపీ ప్రభుత్వం చాలా నిరంకుశంగా ప్రజాస్వామ్యాన్ని కోల్దోయాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే జమిలీ ఎన్నికలు చాలా మంచి అనే ప్రచారాన్ని ముందుకు తెస్తుంది. దీన్ని ఎందుకు జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్య వ్యవస్థకి, ఇప్పుడున్నటువంటి ఎన్నికల ప్రక్రియకి నష్టం అనే విషయాన్ని అనేక రూపాల్లో సిపిఎం సదస్సులు, సెమినార్ల రూపంలో జరుపుతూ ఉన్నది. కరీంనగర్ జిల్లాలో కూడా ఆ రకంగా జిల్లా కేంద్రం నుంచి మండల స్థాయి వరకు జమిలీ ఎన్నికలు ప్రజాస్వామ్యం ప్రమాదం, దీని మీద సెమినార్లు విస్తృతంగా నిర్వహించాలని, 2K రన్లు కూడా జరపాలని చెప్పి, అదేవిధంగా 25వ తారీఖు నాడు మహాసభల ప్రారంభ సూచకంగా పార్టీ శాఖలు ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో, అన్ని బస్తీల్లో సహా ఈ సిపిఎం పతాకావిష్కరణలు, ప్రతిజ్ఞలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణంగా ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ నిన్న కరీంనగర్లోని పలు విద్యా సంస్థల్లో చిన్నారులకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. చిన్నపిల్లలకు పండ్లపై అవగాహన కల్పించేందుకు జ్యోతినగర్లోని కరీంనగర్ ఇంగ్లీష్ మీడియం బేబీ కేర్ సెంటర్లో ఫ్రూట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ జక్కుల గిరిబాబు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు పలు రకాల పండ్లను ప్రదర్శనలో ఉంచారు. పిల్లలకు పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి జరిగే మేలును గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు తీసుకునే ఆహారంలో ప్రతిరోజు ఏదైనా ఒక పండు ఉండేలా చూసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం ఫ్రూట్స్ ద్వారా పిల్లలకు ఇష్టమైన రీతిలో పదార్థాలను తయారు చేసి విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ జక్కుల గిరిబాబుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని 14వ డివిజన్ మంకమ్మతోట రాజీవ్ గాంధీ పార్క్ ఆవరణలో కార్పొరేటర్ దిండిగాల మహేష్ ఆధ్వర్యంలో పలువురు మహిళా ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నగర మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డివిజన్లో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సావిత్రిబాయి పూలే శ్రమ వల్లే నేడు మహిళలు ఉపాధ్యాయులుగా రాణించగలుగుతున్నారని మేయర్ గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు కార్పొరేటర్ దిండిగాల మహేష్, మహిళా ఉపాధ్యాయులు, కాలనీవాసులు పాల్గొన్నారు. కరీంనగర్లో చేపడుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె 26వ రోజుకు చేరింది. నగరంలోని కలెక్టరేట్ ఎదుట చేపడుతున్న దీక్షకు పలు పార్టీలు, సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. రోజుకో విధంగా తమ నిరసన కార్యక్రమం చేపడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేతులపై మెహందీ వేసుకుంటూ వినూత్న నిరసన తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ముఖ చిత్రాలతో మైదాకు వేసుకున్నారు. 100 రోజుల్లో ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామంటూ ప్రకటించిన కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెగ్యులరైజేషన్తో పాటు ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజుల ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని కోరారు. మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. కేబినెట్ మీటింగ్లో మంత్రులతో చర్చించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు, జిల్లా అధ్యక్షులు గుండా రాజిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. మేము 26వ రోజుల నుండి మేము ఈ సమ్మెను కంటిన్యూ చేస్తున్నామండి. ఈ సమ్మె గురించి నిన్న రేవంత్ సార్ స్పందించారండి. అసలు రేవంత్ సార్ నోటి నుండి సమగ్ర శిక్ష అనే పదం రావడానికి ముందు మేము అందరం చాలా సంతోషంగా ఉన్నామండి. కాకపోతే అందులో మాకు పాజిటివ్గా ఒక్క న్యూస్ కూడా లేదని చాలా బాధ వ్యక్తం చేస్తున్నాము. సార్కు ఒక్కటి ఏమంటుంటే రెగ్యులరైజ్ చేయడం అనేది కుదరదు అని సార్ అంటున్నారు. కుదరనప్పుడు మరి మేము ఫస్ట్ నుంచి మేము స్కీమ్లోనే వర్క్ చేస్తున్నాము. అప్పుడు సార్ మాకు మాట ఇచ్చిండ్రు. సరే ఇప్పటికీ ఒకవేళ కనుక మీకు ప్రభుత్వం నుంచి మీకు బడ్జెట్ లేదు, దేనికి మాకు ఇబ్బందిగా ఉన్నది అని అనుకున్నప్పుడు పే స్కేల్ అనేది ఇవ్వచ్చు కదా, అది రీజనబులే కదా. పే స్కేల్ అమలు చేయడానికి మాకు ఉండే ఒక ఏం జరుగుతుంది అనేది మాకు తెలియట్లేదు. కంపల్సరీ ఒక పే స్కేల్తో కూడిన జీవో అనేది మాకు కంపల్సరీ ఇవ్వాలండి. ఇప్పుడు లేదు, బడ్జెట్ లేదు అన్నప్పుడు ఇంకా 1 మంత్కి ఇస్తారా, 2 మంత్స్కి ఇస్తారా, అట్లా ఇచ్చినప్పుడు ఒక డేట్ పెట్టి ఒక జీవో విడుదల చేయొచ్చు కదా అని మా అందరి తరఫున మేము మాట్లాడుతున్నామండి. మేము ఇప్పటి వరకు కూడా స్కూల్ను ఎక్కడ కూడా బాధ్యత లేకుండా లేము. ఇప్పటికి కూడా స్కూల్లో మా టీచర్లు, మా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా స్కూల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామండి. మేము ఎక్కడ బాధ్యతను వదిలేసి ఇక్కడికి సమ్మెకు రాలేదు, ఇంకా బాధ్యతలు చూసుకుంటూనే ఉన్నాం. మమ్మల్ని రోస్టర్ ప్రకారమే ఎగ్జామ్స్ పెట్టి రోస్టర్ ప్రకారమే మమ్మల్ని నియామకం అనేది జరిగిందండి. మాకు ఇందులో 10, 12, 15 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి మహిళా టీచర్స్ ఉన్నారండి. మాకు ఎందుకంటే ఇంత అన్యాయం చేస్తున్నారు. మాకు ఈ ఉద్యోగాలని నమ్ముకొని ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ కుటుంబాలకు సీఎం గారు ఏం సమాధానం చెప్తారండి? మాకు ఒక హెల్త్ కార్డ్స్ లేవు, మాకు హెల్త్ ఇష్యూస్ ఏమొచ్చినా కూడా మాకు ఇందులో మా జీతంలో నుంచే మేము ఖర్చులు పెట్టుకోవాలి. మాకు చాలని జీతాలతోటి చాలా కష్టాలతోటి మేము బ్రతుకుతున్నామండి. మాకు 26 రోజులు అవుతుందండి మేము ఈ టెంట్ కింద కూర్చునబట్టి. వాటి సీఎం గారు వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్ను, మాకు న్యాయపరమైనటువంటి డిమాండ్ను మేము వేరే ఏం అడగట్లేదు. సీఎం గారు ఇచ్చినటువంటి మాట జనవరి 5వ తేదీన జరగబోయే కేడీసీసీ బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సర్వసభ్య సమావేశాన్ని విజయవంతం చేయాలని గండ్ర కమలాకర్ రావు అన్నారు. నగరంలోని కేడీసీసీ బ్యాంకులో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరగనుందని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగస్తులు సకాలంలో హాజరు కావాలని సూచించారు. పెన్షన్, హెల్త్ కార్డులు, ఇతర అంశాలపై చర్చించనున్నామని తెలిపారు.
అంతేకాకుండా నూతన కార్యవర్గం ఎన్నుకోబోతున్నామని ప్రకటించారు. కేడీసీసీ బ్యాంక్ సీనియర్ డైరెక్టర్ మోహన్ రెడ్డి, సీఈఓ సత్యనారాయణరావు, గాజుల నర్సయ్య, కేశవరెడ్డి, వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు అనగా 5వ తారీఖు 1/2025 రోజున మన సర్వసభ్య సమావేశము జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రిటైర్డ్ ఉద్యోగస్తులకు సందేశం ఇస్తున్నాను. అలాగే సమయానికి మీరందరూ సకాలంలో వచ్చి ఈ యొక్క మీటింగ్ యందు మన యొక్క ప్రాబ్లమ్స్ అనగా ప్రావిడెంట్ ఫండ్ పెన్షను మరియు హెల్త్ కార్డ్స్ మరియు ఇంకా ఇతర అంశాలు మరియు నూతన కార్యవర్గంను ఎన్నుట అవి మనం అందరం పాల్గొని విజయవంతం చేస్తారని, దీనికి మన జిల్లా సీనియర్ డైరెక్టర్ గారు మోహన్ రెడ్డి గారు, అలాగే సిఇఓ సత్యనారాయణరావు గారు, అలాగే గాజుల నర్సయ్య, అలాగే మన కేశవరెడ్డి గారు, అలాగే వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. కాబట్టి మీరందరూ అటెండ్ అయ్యి ఈ యొక్క సమావేశాన్ని దిగ్విజయం చేయగలరని కోరుతున్నాను. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.